హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కొన్ని సంధుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అనగా ఏమి? సమమైన వర్ణములలో దీర్ఘము వచ్చు సంధి అని అర్థము. సమమైన వర్ణములు అంటే రెండు ఒకే విధంగానే ఉంటాయి, వాటిని సమమైన వర్ణములు అంటారు. ఆ రెండు వచ్చినప్పుడు అవతల దీర్ఘం అనేది వస్తుంది. ఏవేవి సమమైన వర్ణములు? అ ఆలు, ఇ ఈలు, ఉ ఊలు, రు రూలకు అంటే అ ఆలకు అ ఆనే రావాలా, ఇ ఈలకు ఇ ఈనే రావాలా, ఉ ఊలకు ఉ ఊనే రావాలా, రూలకు రూలే రావాలన్నమాట. చూడండి, అ ఆలు, ఇ ఈలు, ఉ ఊలు, రూలకు అవే వర్ణములు లేదా అక్షరములు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశ మగును. ఉదాహరణ, పరమ ప్లస్ అన్నము. చూడండి, పరమ మాలో ఆ ఉంది కదా, దానికి మరి ఆ అనేది పరమైతా ఉంది. అంటే ఆ ప్లస్ ఆ, పరమ మాలో ఆ ఉంది, అవతల పక్కన ఆ ఉంది, ఆ ప్లస్ ఆ కలిపితే పరమాన్నము. చూడండి, మా ఆ వచ్చింది దీర్ఘం. అలాగే దేవా ప్లస్ ఆలయము. చూడండి, వాలో ఆ ఉంది, ప్లస్ ఆ అంటే హ్రస్వం కూడా రావచ్చు, దీర్ఘం కూడా రావచ్చు అనమాట. అదే అక్షరం ఇక్కడ హ్రస్వం వచ్చింది, ఆ ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఆ ఏది వచ్చినా కూడా అక్కడ దీర్ఘం వస్తుంది అనమాట. ఆ ప్లస్ ఆ, దేవాలో ఆ ఉంది, ఆలయములో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ కలిపితే దేవాలయము, వాళ్ళు ఆ వచ్చింది అంటే దీర్ఘం వచ్చింది. పూజ ప్లస్ అర్హుడు. చూడండి, పూజ జాలో ఆ ఉంది, ఇవతల పక్కన అర్హుడులో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ, పూజార్హుడు, జా ఆ దీర్ఘం వస్తా ఉంది. ఇది ఆ ప్లస్ ఆ అనమాట. ఇక ఈ ప్లస్ ఈ చూడండి ఎలా వస్తుందో. ముని ప్లస్ ఇంద్రుడు. మునిలో ఈ ఉంది, ఇంద్రుడిలో ఈ ఉంది, ఈ ప్లస్ ఈ కలిపితే ఇక్కడ మునీంద్రుడు. చూడండి, నీలో ఈ వచ్చింది కదా. అలాగే కవి ప్లస్ ఈశ్వరుడు. కవిలో ఈ ఉంది, ఈశ్వరుడిలో ఈ ఉంది, ఈ ప్లస్ ఈ అంటే సేమ్ అక్షరాలు అనమాట, అవే అక్షరాలు రావాలా. ఈ ప్లస్ ఈ కలిపితే కవీశ్వరుడు. అలాగే లక్ష్మి ప్లస్ ఈశుడు. చూడండి, లక్ష్మి ప్లస్ ఈశుడు, లక్ష్మిలో ఈ ఉంది, ఈలో ఈ ఉంది, ఈ ప్లస్ ఈ కలిపితే లక్ష్మీషుడు, ఈ వస్తా ఉంది. ఇది ఈ ప్లస్ ఈ. ఆ తర్వాత ఆ అయిపోయింది, ఈ అయిపోయింది. ఆ తర్వాత ఊ చూడండి, భాను ప్లస్ ఉదయం. భాను నూలో ఊ ఉంది, ప్లస్ ఊ ప్లస్ ఊ కలిపితే ఊ వస్తుంది, భానూదయం. సు ప్లస్ ఉక్తి, సులో ఊ ఉంది, ఉక్తిలో ఊ ఉంది, ఊ ప్లస్ ఊ కలిపితే సూక్తి, సూలో ఊ ఉంది, దీర్ఘం చూడండి. అలాగే వధు ప్లస్ ఉన్నతి. వధు ధులో ఊ ఉంది, ఉన్నతిలో ఊ ఉంది, ఊ ప్లస్ ఊ కలిపితే ఊ వధూన్నతి, దీర్ఘం వచ్చింది. అలాగే ఇక రు, పితృ ప్లస్ రుణం. త్రులో రు ఉంది, పితృ త్రు అన్నప్పుడు చివర రు అనే సౌండ్ వస్తుంది అనమాట, శబ్దం. పితృ, త్రులో రు ఉంది, ప్లస్ రు ప్లస్ రు చూడండి, రూ అవుతుంది, దీర్ఘం. పితృనం, త్రులో రు ఉంది కదా. అలాగే మాతృ ప్లస్ రుణం. త్రులో రు ఉంది, అలాగే రు ప్లస్ రు, మాతృనం, రూ దీర్ఘం వచ్చింది. ఈ విధంగా వస్తే ఆ ఈ ఉ రు లకు సవర్ణములైనటువంటి అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశ మగును. ఈ విధంగా కూడా అది సూత్రం ఉంటుంది. ఆ ఈ ఉ రులకు ఆ గాని, ఈ గాని, ఊ గాని, రు గాని సవర్ణములు అంటే అవే అక్షరాలు అన్నమాట. సవర్ణములైనటువంటి అవే అక్షరములు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశ మగును. దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆ తర్వాత గుణసంధి సూత్రం చూడండి, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో అర్లు ఏకాదేశ మగును. అకారము అంటే ఆ అనేటటువంటి సౌండ్ అనమాట. అకారము దానికి ఆ అనేదానికి ఈ పరమైంది అనుకోండి, ఏ వస్తుంది.
ఆ అనేదానికి ఊ పరమైంది అనుకోండి ఓ వస్తుంది. ఆ అనేదానికి రూ పరమైంది అనుకోండి అర్ వస్తుంది. ఎట్లా చూడండి. ఫస్ట్ ఇంకోసారి చూడండి. అది సూత్రము అకారమునకు అంటే యువతల పక్కన అకారమే ఉంటుంది అనమాట. ప్లస్కి యువతల పక్కన అకారమే ఉంటుంది. అవతల పక్కన ఈ ఉంటే ఏ అవుతుంది, ఊ ఉంటే ఓ అవుతుంది, రు ఉంటే అర్ అవుతుంది అనమాట. చూడండి. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో అర్లు ఏకాదేశం అగును. ఉదాహరణ దేవా ప్లస్ ఇంద్రుడు. చూడు దేవా ఆ ప్లస్కి యువతల ఆనే ఉంటుంది అనమాట. అకారం అంటే అదే ఆ అనే సౌండ్. వాళ్ళు ఆ ఉంది కదా దేవా ప్లస్ ఇంద్రుడు ఈ పరమైంది దానికి. ఆకి ఈ పరమైంది. అప్పుడు ఏం రావాలా ఏ రావాలా. చూడండి దేవేంద్రుడు ఏ వస్తా ఉంది. వేలో ఏ ఉంది కదా దేవేంద్రుడు. అలాగే గజ ప్లస్ ఇంద్రుడు ఆకి ఈయనే పరమైంది. మనం ఈ గురించి చెప్పుకుంటున్నాం. ఈ గురించి ఆకి ఈయనే పరమైంది. మళ్ళా గజ ప్లస్ ఇంద్రుడు ఆకి ఈ పరమైంది. గజేంద్రుడు ఏ పరమైతా ఉంది. అలాగే ఉపా ప్లస్ ఇంద్రుడు చూడండి పాలో ఆ ఉంది. ఇది అకారమే యువతల పక్కన. అకారానికి ఈ గాని ఊ గాని రూ గాని పరమైతే ఈ పరమైతే ఏ వస్తుంది, ఊ పరమైతే ఓ వస్తుంది, రూ పరమైతే అర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈలోనే ఉన్నాం. ఉపా ప్లస్ ఇంద్రుడు చూడండి ఆ ప్లస్ ఈ పాలో ఆ ఉంది కదా. ఉపేంద్రుడు పేలో ఏ ఉంది కదా అలాగనమాట. కాబట్టి ఆ అనే దానికి ఈ ఎట్లా పరమైతే ఏమేమి వస్తాయో చూసాం. ఇప్పుడు ఊ పరమవుతుంది చూడండి. ఊ సూర్య ప్లస్ ఉదయం చూడండి. సూర్య ఆ రియాలో ఆ ఉంది కదా అకారం ప్లస్ ఉదయం ఊ పరమైంది. అప్పుడు ఏం రావాలా ఓ రావాలా. సూర్య ప్లస్ ఉదయం ఆకి ఊ పరమైంది. సూర్యోదయం ఓ సా ఉంది. పరమ ప్లస్ ఉన్నతం చూడండి మా ఆ ఉంది. ఆకి ఊ పరమైతా ఉంది. పరమోన్నతం ఓ మోలో ఓ ఉంది. ఈ విధంగా ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది. అలాగే ఆకి రూపరమైతే అర్ వస్తుంది కదా. చూడండి మహా ప్లస్ ఋషి ఆ అది హ్రస్వం కావచ్చు దీర్ఘం కావచ్చు అనమాట. అకారము మహా ప్లస్ ఋషి ఆ అనే దానికి రూపరమైంది. అప్పుడు మహర్షి హర్ హర్ అన్నప్పుడు అర్ అనే సౌండ్ వస్తుంది. ఏవో అర్ అన్నాడు కదా ఏవో అర్లు పరమై ఏకాదేశ మగును అని. కాబట్టి ఆకి రూపరమైతే అర్ వస్తుంది. చూడండి మహా ప్లస్ ఋషి మహర్షి హర్లో అర్ ఉంది కదా. బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి చూడండి ఆ ప్లస్ రు అర్ బ్రహ్మర్ బ్రహ్మర్షి హర్ అర్ వస్తుంది. సప్తా ప్లస్ ఋషులు సప్తాలో ఆ ఉంది. ఆకి రూపరమిత ఉంది. చూడండి ఆ ప్లస్ రు సప్తర్షులు తర్ సప్తర్ అర్ వస్తుంది. చూడండి సౌండ్ అలా అనమాట. ఈ విధంగా గుణసంధి ఉంటుంది. ఆ తర్వాత యణాదేశ సంధి. దీనిని యనసంధి అని కూడా అనొచ్చు. సూత్రము ఈ ఊ రూలకు ఈ అనేదానికి ఊ అనేదానికి రు అనేదానికి అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అసవర్ణములు అంటే ఈకి ఈ రాకూడదు అనమాట. వేరే వేటి వల్ల వచ్చుకోవచ్చు. ఊకి ఊ రాకూడదు వేరే వేటి వల్ల వచ్చుకోవచ్చు. రు అనేదానికి రూ రాకూడదు. సవర్ణములు రాకూడదు అసవర్ణములు అంటే ఈ అనేదానికి ఆ అట్లా ఊ రు ఇట్లా ఏ ఏంటన్నా వేరేటి అనమాట. ఈకి ఈ రాకుండా వేరే ఏంటన్నా వాటిని అసవర్ణములు అంటారు. ఈకి ఊకి రూకి అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే క్రమముగా యా గాని ఈ పరమైతే యా వస్తుంది. ఊ పరమైతే వా వస్తుంది. రూ పరమైతే రా వస్తుంది. యా వా రాలు ఆదేశ మగును. ఈకి అసవర్ణమైన అచ్చు పరమైతే యా వస్తుంది. ఊకి అసవర్ణం అంటే వేరేదన్న ఊకి ఊ కాకుండా వేరేదే. ఈకి ఈ కాకుండా వేరేదే. ఈకి అసవర్ణం వస్తే యా వస్తుంది. ఊకి అసవర్ణమైన అచ్చు వస్తే వా అవుతుంది. రూకి అసవర్ణమైన అచ్చు వస్తే రా అవుతుంది. ఏ విధంగా చూడండి. ఉదాహరణ అతి ప్లస్ అంతము చూడు ఈకి ఏం పరమైంది అసవర్ణం చూడండి ఆ వచ్చింది. చూడండి ఈకి ఈ రాలేదు ఆ వచ్చింది. అంటే వేరేటివి ఏంటన్నా కానీ అసవర్ణములు. సవర్ణములు అంటే సేమ్ అసవర్ణములు అంటే డిఫరెంట్ అనమాట. ఈకి ఈ రాలేదు ఆ వచ్చింది. ఇలా ఈ ఊరులకు మాత్రమే చూడు ఈ చూడండి. ఫస్ట్ అతి ప్లస్ అంతము టీలో ఈ ఉంది ఇక్కడ ఆ వచ్చింది. ఈ ప్లస్ ఆ అత్యంతము త్య యా వచ్చింది. చూడండి యా ఈకి ఆ పరమైంది అసవర్ణము. అప్పుడు ఈకి ఆ పరమైనప్పుడు అంటే అసవర్ణం పరమైనప్పుడు యా వచ్చింది. చూడండి అత్యంతము త్యాలో యా ఉంది కదా అట్లా యా. ప్రతి ప్లస్ ఉపకారం ఈకి ఊ పరమైతాంది. చూడండి మనం ఈ గురించి చెప్పుకుంటాను. ఇంకా ఈ ఫస్ట్దే ఇంకా ఊ రాలేదు. ఈకి అసవర్ణమైన వచ్చు ఊ పరమైంది. ఇక్కడ ఆ పరమైంది కదా ఇక్కడ ఊ పరమైంది అనుకోండి. ఆడ చూడండి ప్రత్యుపకారం త్యు అంటే యాగా యా కొమ్మిస్తే యు అంటే యానే అని అర్థం. అలా యావారాలు కదా యా ఫస్ట్ది యు ప్రత్యుపకారం. అలాగే అతి ప్లస్ ఆశ ఇంకా ఈలోనే ఉన్నాం మనం. ఈ ఫస్ట్ అక్షరంలోనే ఉన్నాం. ఈకి అసవర్ణములైన అచ్చుల పరమైన ఇక్కడ ఆ పరమైంది ఇక్కడ ఊ పరమైంది ఇక్కడ ఆ పరమైంది. చూడండి అతి ప్లస్ ఆశ అత్యాశ యా చూడండి యా యా దీర్ఘం కానీ ఏదైనా ఆ గుణింతాల్లో ఏంటో రావచ్చు అనమాట యా అనమాట. అట్లా అతి ప్లస్ ఆశ అత్యాశ ఈ గురించి అయిపోయింది. ఈ తర్వాత ఊ గురించి చూడండి. మధు ప్లస్ అరి మధు ఉ
దీనికి అసవర్ణమైన అచ్చు ఆ వచ్చింది చూడండి. అసవర్ణం అంటే వేరేదనమాట. ఊకి ఊ కాకుండా వేరేది. సవర్ణం అంటే సేమ్. ఇక్కడ అసవర్ణమైన అచ్చు అనమాట. మధు ప్లస్ అరి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఊ పరమైతే ఊకి అసవర్ణమైన అచ్చు పరమైతే వా వస్తుందని చెప్తున్నాం కదా. యా గురించి అయిపోయింది. ఈకి అసవర్ణమైన అచ్చు వస్తే యా వస్తుంది, ఊకి అసవర్ణమైన అచ్చు వస్తే వా వస్తుంది. చూడండి ఇక్కడ వా వస్తుంది చూడండి. మధు ప్లస్ అరి, మధ్వరి ద్వాలో వా ఉంది. తను ప్లస్ అంగి, తను ఆ ఊకి అసవర్ణమైన అచ్చు ఆ పరమైతాంది. తన్వంగి చూడండి, తన్వంగి వా. గురు ప్లస్ ఆజ్ఞ, ఇది చూడండి రులో ఊ ఉంది కదా, దానికి అసవర్ణమైన అచ్చు ఆ పరమైతాంది. గుర్వాజ్ఞ వా, గుర్వాజ్ఞ వా వచ్చింది. ఊకి అసవర్ణమైన అచ్చు పరమైతే వా వస్తుంది. అలాగే రూకి మళ్ళా ఇక్కడ ఏం చెప్పుకున్నాము, రూకి అసవర్ణమైన అచ్చు పరమైతే రా వస్తుంది. రా రా ఎలాగా చూడండి. పితృ ప్లస్ ఆర్జితము, రు పితృలు రు ఉంది కదా, దానికి అసవర్ణమైన అచ్చు ఆ. అసవర్ణం అంటే డిఫరెంట్ అనమాట. రూకి రూ కాకుండా వేరేది. పితృ ప్లస్ ఆర్జితము, రూ ప్లస్ ఆ. పిత్రార్జితము రా వస్తుంది చూడండి. మాతృ ప్లస్ ఆజ్ఞ, త్రూలో రు ఉంది, దానికి అసవర్ణమైన అచ్చు ఆ పరమైతాంది. త్రూలో రు ఉంది, అసవర్ణమైన అచ్చు ఆ పరమైతాంది. మాత్రాజ్ఞ త్రా రా వచ్చి చూడండి. ఈ విధంగా అనమాట ఈ యనాదేశ సంధిలో ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమముగా యా వారాలు ఆదేశంగా వస్తాయని మనం మూడు ఉదాహరణలు చెప్పుకున్నాము. ఇంతటితో కొన్ని సంధుల గురించి మనం తెలుసుకున్నాము. ఇంకా కొన్ని సంధుల గురించి రాబోయే వీడియోస్లో మనము తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.